జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో 30 ఏళ్ళ అధికారం నాకే రాబోతా ఉంది, ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటారని చెప్పి నేను మాట్లాడుతున్నారు సార్. ఎంతవరకు నిజం అంటారు అది? అందుకే కదండి 11 సీట్లు ఇచ్చారు కోరుకోబట్టే. అలా అన్ని మంచి పనులు చేయబట్టే 11 సీట్లు ఇచ్చారు. జనం అనిపించాళ్ళు ఏంటి ఆయన మాట్లాడటానికి. ఇదివరకు చెప్పాడు 30 సంవత్సరాలు అని, ఏమైంది 11 ఇచ్చారు. ఇప్పుడు ఒకటి వస్తుంది ఈసారి, అది కూడా ఉండకపోవచ్చు. ఆయన కూడా గెలపవచ్చు. అంతేకాకుండా నా వెంట్రుక కూడా పీకలేరు, కూటమి ప్రభుత్వాన్ని కోకట వేలతో పెగలిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తం పీకే కదండి పంపించారు. ఒక ఇంటికి ఏంటి మొత్తం పీకేశారు. ఏముంది, ఏం లేదు అక్కడ. సార్ ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా గారు పార్టీ నుండి తీసేయబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఆర్కే రోజా గురించి ఏం తెలుసండి మీకు అది విషయం? మనకేం తెలియదు కానీ ఆవిడ పీకరండి, ఆవిడ ఉండాలి. ఎందుకని బూతులు మాట్లాడాలి కదా, ఆవిడ ఉంచుకుంటాడు, ఆవిడ తీయడు. అదే అంటే ఆర్కే రోజా గారి మీద అవినీతి ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయిగా. ఆవిడ జైలుకి వెళ్తే లేట్ అవుద్ది. అందరూ వెళ్తారండి లోపలికి. చాలా తప్పులు చేశారు, అందరూ వెళ్తారు. ఏం పర్లా, నిదానంగా వెళ్తారు, కంగారు పడవలసిన పని లేదు. చాలామంది కొంతమంది ఇంకా లోపల ఏదండి అనుకుంటున్నారు కానీ దానికి కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారికి అన్నీ తెలిసి ఎప్పుడు వేయాలో, ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో అన్నీ ఆయన చేస్తాడు. అందరికీ ఉంది భజన. అదే సార్, గ్యారెంటీ అది సార్. ఇప్పుడు అందరినీ చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి దౌర్జన్యాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు ఇది? ఆయన చేశాడు కదండి అక్రమ అరెస్టులు. అర్ధరాత్రులు గోళ్ళ దూకి అరెస్టులు చేస్తాం. ఎక్కడ చేస్తున్నారు? అదే వీళ్ళ మీద నిందేస్తాం తప్ప ఎక్కడ అలా జరుగుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వేస్తున్నారు కానీ లేకపోతే వేస్తారు ఆయనలాగా చేస్తారా అంతే. సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి ఈసారి 3 పూట్ల భోజనం పెడుతున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితులు? ఇప్పుడు చాలా బాగుంది. త్వరగా కూడా చేశారు. అప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు సక్సెస్ అవుతుంది. బాగుంది, అందరు చెప్పుకున్నారు బాగుంది. సార్ రోడ్లు మరమ్మతుల పనులు ఎన్ని సక్రమంగా జరిగినాయి అంటారు? బ్రహ్మాండంగా ఉన్నాయి. మీది ఏలూరేనా? అవును సార్. నోకలాం గుడి దగ్గర ఎలా ఉండే తెలుసా? పెద్ద పెద్ద గోతులు ఇప్పుడు ఎలాగుందో చూడండి సార్. బ్రహ్మాండంగా వేశారు. మరి అంతకుముందు కూడా ఇలా అలాగుండేది. ఇదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఇలా వసీ రోడ్డు వేశారు. బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు మట్టుకు. చాలా చాలా బాగుంది సార్. ఇప్పుడు మద్యం కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు మద్యం మీద ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నాయంటారు ఈ మధ్య కుంభకోణం? ఏం చెప్తా ఉండేది, అది చేసిన తప్పులు బయటకు వస్తే అరెస్ట్ అవుతాడు, లేకపోతే లేదు. నిరూపించాలిగా. ఆయనలాగా చంద్రబాబు గారిని ఏమీ తప్పులు లేకుండా అరెస్ట్ చేశారు 53 రోజులు. అలా కాకుండా అన్నీ బయటకు తీస్తున్నారు. మొత్తం తీసి అవన్నీ ఇది కరెక్టే అనుకొని అప్పుడు వేస్తారు అందరినీ. జగన్ వేస్తారా, ఎవరిని వేస్తారో అందరినీ వేస్తారు. తప్పులు బయటకు తీస్తున్నారు, జరుగుతుంది. అవన్నీ కరెక్ట్ అని అయ్యాక అప్పుడు చెప్పలేం ఎవరికి వేస్తారు. సార్ ఇంకోటి, తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందని గత 8 నెలల బట్టి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 4 అరెస్ట్ అయ్యారు రీసెంట్గా. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం మాట్లాడంటే అసలు అవినీతి ఏం జరగలేదు, లడ్డులో కల్తీ ఏం జరగలేదు అన్న వాళ్ళు ఈరోజు ఎలా అరెస్ట్ అయ్యారని చెప్పి ప్రజల్లో కూడా స్పందన వచ్చింది. ఏంటి సార్ విషయం అసలు? అంటే ప్రభుత్వం దాంట్లో అవినీతి చేయకపోవచ్చు కానీ బోర్డులో ఉన్నారు కదా 20 మంది అంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది అది మోసం. ఎక్కువ కొని తక్కువగా ఎవరు సప్లై చేయరు. 355 కొని ఎవరైనా 5-10 వేసుకుంటాడు కానీ తక్కువకి 318 రూపాయలకి ఎవరెవరో. అంతేగా సార్. మరి అక్కడ ఏదైనా తేడా జరగబట్టి అలా చేశారు అంతే. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది సార్ 8 నెలల? ప్రమాణంగా ఉందని చెప్పాను కదా ముందే. బాగుంది, చాలా బాగుంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. పవన్ కళ్యాణ్ కలయాక ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఆయన ఉండబట్టి 8 సీట్లు వచ్చినాయి, లేకపోతే మనకు తక్కువ వచ్చాయి. అవును సార్. 100-110 వచ్చాయి. వాళ్ళు ఉండబట్టి వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి, లేకపోతే పవన్కి 21 రావు. అవును సార్. 100 అన్నారు కానీ ఆయన సింగల్గా అయితే రావు. 5-6 కంటే ఎక్కువ రావు. ఆయన మొత్తం 3 ఉండబట్టి బాగా ఈ చేసిన తప్పులు కూడా జనానికి తెలిసింది కాబట్టి జగన్ చేసినాయి. వీళ్ళకి అధికారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.